హాయ్ అండి. సరదాగా ఒక వీడియో ఈ బజ్జీలు చేస్తున్నాను కదా, మైసూరు బజ్జీలు వేసాను ఒకసారి. వేసిన ప్రతి మైసూరు బజ్జీ పైకి వెళ్ళి పేలి 98లో అప్పుడు మనకి అపార్ట్మెంట్లు ఇళ్లలో కబోర్డ్ వర్క్ చేయించుకునేవాళ్ళు కదా, ఓపెన్గా ఉండేది. వేసిన ప్రతి మైసూరు బజ్జీ మంచిగా ఉబ్బటం, టాప్ మన షార్ట్లు లేచినట్టు వెళ్ళి స్లాబ్ మీద పడిపోవడం, ఇలా జరుగుతుంది. ఆ చుట్టుపక్కల అందరూ వచ్చారు. నేను మా పిన్నిని, అత్తయ్యని, వాళ్ళ పిల్లల్ని టిఫిన్స్కి రండి అని పిలిచాను. బాగా వేస్తాను, రండి పిలిచి మైసూరు బజ్జీ తిందురు కానీ అని చెప్పాను. సరే అని వచ్చారు. ఏ బజ్జీ వేద్దామన్నా సరే ఆకాశంలోకి వెళ్తుంది, పేలుతుంది. ప్రతి బజ్జీ స్లాబ్ల మీదే ఉన్నాయి. ఇంకా అక్కడి నుంచి మా మామయ్యలు, బాబాయ్ అందరూ వచ్చారు. నా పేరు గిరిజ, నన్ను గిరి అని పిలుస్తారు. గిరి వేసిన బజ్జీలన్నీ పేలుతున్నాయి, గిరమ్మ వేసిన బజ్జీలన్నీ పేలుతున్నాయి అని చెప్పి బంధువులు అందరూ వచ్చారు, ఒక 25 మంది. మీరు చెప్పండి ఎందుకు పేలాయో. నేను అందరూ కామెంట్లో పెట్టేసిన తర్వాత లాస్ట్కి చెప్తాను ఎందుకు పేలాయో. ప్రతి బజ్జీ ఒకటి తినడానికి పనికిరాలేదండి, ప్రతిదీ పేలిపోయింది, ఒక్కటి కూడా పనికిరాలేదు. మైసూరు బజ్జీలో మైసూరులో పెట్టే బదులు బాంబు పెట్టావా అని జనాలు అందరూ నవ్వారు నన్ను చూసి. మీరు కూడా నవ్వకుండా కామెంట్ చేయండి. బజ్జీలు చూస్తారా బాగున్నాయి, ఓకేనా? ఎందుకు బజ్జీలు పేలాయి అని చెప్పి కామెంట్ చెప్పండి. నేను దాని కింద ఎవరు కరెక్ట్గా రాశారో చూసి ఆ కామెంట్కి రిప్లై ఇస్తాను, ఓకే?